అందరూ చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు 9 మంచి పనులు చేసావు కావచ్చు, ఆ ఒక్కటి చేయకపోవటం వల్ల నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు. ఇది సత్యం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వు ఆజ్ఞను తప్పుకున్నావు. నువ్వు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తావో అప్పుడే నువ్వు మళ్ళీ లైన్లో ఉన్నట్టు, ట్రాక్లో ఉన్నట్టు. లేదంటే ఇంకా స్టిల్ నువ్వు పాపంలోనే ఉన్నావు. ఇది సత్యం. మీరు అనుకోవచ్చు, ఇదేంటా సువార్థికులు చెప్తారు సువార్త, పాస్టర్లు చెప్తారు, కమిటీ వాళ్ళు చెప్తారు, ముసలోళ్ళు చెప్తారు, మగోళ్ళు చెప్తారు, ఆడవాళ్ళు చెప్తారు, మేమెందుకు చెప్పాలని ప్రతి మనిషి క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాడు. ప్రతి మనిషి సువార్త ప్రకటించాలి. ఓన్లీ దైవజనులే కాదు, సువార్థికులే కాదు, సంఘ పెద్దలే కాదు, కమిటీ వాళ్ళే కాదు. ప్రకటించకపోతే నువ్వు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నావు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. అందరూ చదవండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వభూజనులారా అంటే నువ్వు మనిషివేనా కాదా? మనిషివైతే నువ్వు సర్వభూజనుల లిస్టులోనే ఉన్నావు. యెహోవాను సన్నతించాలంట, ఆయన రక్షణని అనుదినము ప్రకటించాలంట. ఏదో ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టడం కాదు, అనుదినము ప్రకటించాలి. ప్రకటించలేని రోజున నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు అన్న సంగతి మర్చిపోబాకు. ఈ రోజు నైట్ పడుకున్నావంటే తెల్లారేసరికి ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు ఎవరికి తెలియదు. ఒక రోజు మనకి ప్రభువు ఇచ్చాడంటే మళ్ళీ ఈరోజు సాయంత్రం వరకు నేను ఏం చేయాలి అన్న ఇంకిత జ్ఞానం కలిగి ఉండాలి. మీరంతా క్రైస్తవులు, పుట్టుకతోటే క్రైస్తవులు చాలామంది. మీకేం బైబిల్ కొత్త కాదు, దైవజనులు కొత్త కాదు, మందిరాలు కొత్త కాదు. మరి ఎందుకు మీరు వాక్యాన్ని పాటించలేకపోతున్నారు? ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నారంటే ఆల్మోస్ట్ ఒక 4-5 తప్ప అందరూ ఎవరు ఎత్తలేదు. మరి మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? దయచేసి ప్రకటించండి. ప్రకటించకపోతే చాలా కష్టం. ప్రకటించకపోతే ఏమవుతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నువ్వు సువార్త ప్రకటించకపోవడం వలన అనేక మంది నరకానికి వెళ్తున్నారు. నరకమును అగ్ని ఆరదు, పురుగు చావదు.